హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మన రీసెర్చ్ టాపిక్స్లో భాగంగా ఒక రీసెర్చ్ స్టడీ గురించి, కొంచెం ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ స్టడీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ లాంజివిటీ మీద, అంటే మనం లైఫ్ స్పాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలి, ఎక్కువ కాలం ఎలా బతకాలి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలా బతకాలి అనేది మనకి ఈ లాంజివిటీ థీమ్ అన్నమాట. సో ఈ మధ్య ఒక స్టడీ పబ్లిష్ అయింది, దాని గురించి వివరాలు చెప్తాను. మనం ఎప్పుడు ఈ రెండు చెప్పుకుంటాం, క్రానలాజికల్ ఏజ్, బయలాజికల్ ఏజ్. ఈ క్రానలాజికల్ ఏజ్ అంటే మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నుంచి, మన పుట్టిన తేదీ నుంచి మన వయసు ఎంత అనేది చెప్పడం. దీన్ని మనం మార్చలేం, ఎందుకంటే మన పుట్టిన తేదీ నుంచి మన వయసు ఎంత అనేది నిర్ధారిస్తారు. దీన్నే మనం క్రానలాజికల్ ఏజ్ అంటాం. కానీ మన బయలాజికల్ ఏజ్ అంటే మన లోపల మన బాడీ ఏజ్ ఎంత, అంటే మన కణాల్లో ఏజ్ ఎంత ఉంది అనేదాన్ని మనం బయలాజికల్ ఏజ్ అంటాం. ఈ బయలాజికల్ ఏజ్ని మెషర్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయండి. అంటే ఒకటి ఎగ్జాంపుల్ ఎపిజెనెటిక్ క్లాక్ అంటాం. ఎపిజెనెటిక్ క్లాక్ అంటే మన కణాల్లో ఉండే జీన్స్లో వచ్చే మార్పుల్ని వాళ్ళు చూసి మనకి బయలాజికల్ ఏజ్ ఎంత అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏజ్, క్రానలాజికల్ ఏజ్ పుట్టిన తేదీని బట్టి అతను ఒక 50 సంవత్సరాలు అనుకుందాం, కానీ అతని బయలాజికల్ ఏజ్ 45 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు. సో అతని ఆరోగ్యం, ఆ పర్సన్ యొక్క ఆరోగ్యం మన బయలాజికల్ ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ ఏజ్ రివర్సల్ టెక్నిక్స్ అన్నీ, ఇప్పుడు మనకి అందరూ రీసెర్చర్స్ మాట్లాడుతున్న ఈ ఏజ్ రివర్సల్ టెక్నిక్స్ అన్నీ ఈ బయలాజికల్ ఏజ్ని తగ్గించేవి ఉండాలన్నమాట. అంటే మన బయలాజికల్ ఏజ్ని మనం మార్చవచ్చు, అర్థమైంది కదండి. మన క్రానలాజికల్ ఏజ్ని మార్చలేము, కానీ బయలాజికల్ ఏజ్ని మార్చవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ మధ్య ఇది వీళ్ళు చేసిన ఒక రీసెర్చ్ స్టడీ ఏంటంటే, స్విట్జర్లాండ్లో ఒక 777 మంది పబ్లిక్లో మనుషుల్లో, అది 70 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో వీళ్ళు కొన్ని రకాల సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది ఇంపార్టెంట్ ఏంటంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. యాక్చువల్గా మనం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మీద ఒక వీడియో చేసాము. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తగ్గితే, మన శరీరంలో తగ్గితే గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చి మనం త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ అంటే ఈ 777 మందిని ఒక 8 గ్రూపుల కింద డివైడ్ చేశారనమాట. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. వీళ్ళకి ఏంటంటే, ఒక గ్రూప్కి ఏం చేశారంటే రోజు ఒక 1 గ్రామ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక గ్రూప్కి ఏంటంటే వైటమిన్ డి రెగ్యులర్గా 2000 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఒక గ్రూప్కి ఏంటంటే ఎక్సర్సైజెస్, ఇంట్లోనే ఒక 30 నిమిషాల పాటు అలా వారంలో 3 రోజులు ఎక్సర్సైజ్లు చేయించడం జరిగింది. ఇంకొక గ్రూప్లో కాంబినేషన్ అనమాట, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఎక్సర్సైజెస్. ఇంకొకళ్ళకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, ఎక్సర్సైజ్. అలా ఈ గ్రూప్స్ అందరికీ ఇలా చేయడం జరిగిందనమాట. చేసి వాళ్ళు ఒక 3 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 777 మందిని ఒక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ బయలాజికల్ ఏజ్ని టెస్ట్ చేశారు. చెప్పాను కదండి, బయలాజికల్ ఏజ్ని మనం ఎపిజెనెటిక్ క్లాక్ ద్వారా మనం చెప్పచ్చు. ఓకే, సో అంటే ఈ రీసెర్చ్ స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళ బయలాజికల్ ఏజ్ చూశారు. ఈ రీసెర్చ్ 3 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ బయలాజికల్ ఏజ్ చూశారు అనమాట. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్గా డైలీ ఒక 1 గ్రామ్ తీసుకున్న వాళ్ళలో ఈ ఏజ్ 4 మంత్స్ వెనక్కి వచ్చిందండి, బయలాజికల్ ఏజ్ తగ్గిందనమాట. అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకి అంటే ఏజ్ రివర్సల్ మనకి చేయొచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్. ఇంకొకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ వైటమిన్ డి, ఈ ఎక్సర్సైజెస్, ఈ కాంబినేషన్ తీసుకున్న వాళ్ళల్లో చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉన్నదని చెప్తున్నారు. అంటే ఏంటంటే, మనం రెగ్యులర్గా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి,
ఎక్సర్సైజెస్ చేసినట్లయితే మన ఏజ్ రివర్సల్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అందు గురించి ఇది ఎందుకంటే ఇది హ్యూమన్స్లో చేసిన స్టడీ, అంటే ల్యాబ్లో చేసిన స్టడీ కాదు, అందువలన దీని ఇంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ డోస్ గుర్తుపెట్టుకోండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రోజుకి 1 గ్రామ్ తీసుకుంటే మంచిది.